Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణంలోని బలుసులమ్మ మున్సిపల్ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం తాడేపల్లిగూడెం నియోజకవర్గ గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాల ప్రదానోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. నిరంతర శ్రామికుడు మన కొట్టు సత్యనారాయణ గారు తర్వాత కూడా పొంది మనందరూ మరి ఆయన చేత సేవ చేయించుకునే మరి ఈరోజు చూస్తుంటే సోషల్ మీడియాలో మనం అభివృద్ధిలో కానీ మన ప్రియతమ నాయకులు తాడేపల్లిగూడెం అభివృద్ధి కృషి పురస్కారాలతో పాటు మీకు ఈ అర్థం చేసుకోండి. రేపొద్దున వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా 5 మంత్రివర్యులకి పుష్పచిత్రంతో ఆహ్వానం పలుకుతున్నారు. వాలంటీర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల క్రితం లీలావతి నీరుకొండ మెడల్ గోల్డ్ మెడల్ వెనక్కి సార్ సత్యరెడ్డి తాడేపల్లిగూడెం రత్నాలు అందరూ వజ్రాలు లీలావతి రావాలా రండి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రీతం పాల్గొని మీ యొక్క సేవలు ఏ రకంగా అందించారో అది మా నోటి ద్వారా వినాలని ఆతృతగా ఎదురు చూస్తున్న వాలంటీర్ సోదరిమణులకి సోదరులకి అందరికీ నా వందనం, అభివందనం. వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ వందనం, అభివందనం. వాలంటీర్ వ్యవస్థ ముందుగా వాలంటీర్ వ్యవస్థ వచ్చినందుకు ప్రజలు నిజంగా వాలంటీర్స్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ 50-60 కుటుంబాలకు సంబంధించిన ఆ క్లస్టర్లో వారిని ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక కుటుంబ సభ్యురాలుగానే చూసే వాతావరణం ఇవాళ సమాజంలో ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాలంటీర్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఆ కుటుంబ సభ్యుడిగా, సభ్యురాలుగా వాళ్ళు అనుకునే పరిస్థితికి వాలంటీర్లు కూడా అంత మమేకమయ్యారు. వాలంటీర్ ఉద్యోగం అన్నది మీరందరూ అనుకోవచ్చు, వాలంటీర్ అంటేనే సేవాభావంతో చేసే పనినే వాలంటీర్ అంటారు. ఇప్పుడు మనకి ఎక్కడైనా తిరుమల అంటాం, అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ వాలంటీర్స్ అంటారు. ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్ ఉంటారు, వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ వాలంటీర్స్ అంటారు. ఇవాళ వాలంటీర్ అంటేనే ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తే ఈ వాలంటీర్. ఇటు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంతగా మామూలు సర్వీస్ కాదు, వారికి ఏమిచ్చినాగా తక్కువే. ఈ ప్రభుత్వమే వారి మీద ఆధారపడి ఉందని వారు చెప్పినందుకు ఒక్కసారి మళ్ళా గట్టిగా సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ సిజిఎఫ్ కమిటీ మెంబర్ గారిని మాట్లాడవలసింది. ఆప్యాయతో మీరందరూ ఓట్లేసి నెగ్గించారు. ఆ రోజున కొట్టు సత్యనారాయణ గారి ద్వారా జగనన్న గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆలోచన చేశాడు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గతంలో ఏ నాయకుడికి రానటువంటి
ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అదే వాలంటరీ వ్యవస్థ ఉత్సాహంగా ఉన్నటువంటి యువతను ఎలుగుతీసి వాలంటరీ వ్యవస్థను స్థాపించి ఇవాళ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంతో సహా ఆశ్చర్యపోయే విధంగా ఆలోచనలో పడేశాడంటే అది జగనన్నకి మీరు ఇచ్చినటువంటి ఓటు, కొట్టు సత్యనారాయణ గారికి మీరు వేసినటువంటి ఓటు. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలి. ఆ అధికార వికేంద్రీకరణ చేసి ప్రజలకి మెరుగైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి పెద్ద చాలా మంది తెలివైన వాళ్ళని, ఐఏఎస్ వాళ్ళందరినీ కూడా సూచనలు సలహాలు తీసుకుని ఈ వాలంటరీ వ్యవస్థే కాకుండా సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడమే కాకుండా సచివాలయంలో ఎలాగైతే ఫంక్షనింగ్ చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎలా చేయాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే ఎలా చేయాలి అనే దాన్ని కూడా ఆలోచించి సచివాలయం 2000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ జనాభాకి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని కానివ్వండి, అక్కడున్న వెల్ఫేర్ కానివ్వండి, అదే రకంగా రెవెన్యూ చూడటానికి తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి అజిత, ఏఎస్పీ భీమారావు, డిఎస్పీ డిఎస్ఆర్ బిఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్పందన కార్యక్రమానికి మొత్తం 18 అర్జీలు వచ్చాయని డిఎస్పీ మూర్తి వెల్లడించారు. పట్టణ, రూరల్ సిఐలు సుబ్రహ్మణ్యం, రమేష్, ఎస్ఐలు పాల్గొన్నారు. సంవత్సరం పడి మళ్ళీ మనం కొట్టేసండి బయటికి వెళ్తే తీరు. ఈరోజు వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ సంబంధించి ఈ స్పందన కార్యక్రమం మండే జరిగే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు ఈరోజు తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేయించడం జరిగింది. సుమారుగా ఒక 18 మంది పిటిషనర్స్ వచ్చి పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. మేడం గారు వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సొల్యూషన్ అనేది చెప్పడం జరిగింది. కొన్ని పిటిషన్స్ సంబంధించి ఎండార్స్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్స్కి ఎండార్స్ చేయడం, సివిల్ డిస్ప్యూట్స్ అయినట్లయితే వాళ్ళని కోర్టుకి వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. స్పందన కార్యక్రమానికి వచ్చిన తర్వాత మేడం గారు పోలీస్ స్టేషన్స్ తణుకు, ఇది తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేసి అక్కడ క్రైమ్ తాలూకా వివరాలు, క్రైమ్ ప్యాటర్న్ దానికోసం అడిగి తెలుసుకోవడం జరిగింది. అట్లాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చే ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్ టైంలో క్యాషియర్స్గా ఉండి విలేజెస్ అన్ని అక్వైంటెన్స్
కొంచెం తెలుసుకోవడం కోసం అని విలేజ్ విజిటింగ్, పోలింగ్ స్టేషన్ విజిటింగ్ చేయమని చెప్పేసి, అలాగే అఫెన్స్ ఏం జరగకుండా, ప్రాపర్టీ అఫెన్స్ జరగకుండా చూడమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కన్సర్న్ SHOస్కి ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. బాబ్జీ మాట్లాడుతూ సిద్ధం అనే పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు. సిద్ధం సభల పేరుతోటి వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకి అసత్యాలు, బూటకపు మాటలు జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఈవేళ అతని పార్టీ ప్రచారానికి ఈ సిద్ధం సభలని వాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. నిస్సిగ్గుగా, ఎంతమాత్రం సిగ్గు లేకుండా ప్రభుత్వ ధనాన్ని తన పార్టీ ప్రచారానికి వాడుకోవడం ఎంతవరకు సమంజసం మరి అతనే చూడాలి. ఈవేళ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఫ్యాను రెక్కలు విరిచేయడానికి కసితో రగిలిపోయి ఉన్నారు. ఖచ్చితంగా ఫ్యాను రెక్కలు విరిచేయడానికి మరి ప్రజలు రెడీగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అభివృద్ధి చేశారా? ఎక్కడ అభివృద్ధి చేశారు? ఏం అభివృద్ధి చేశారు అనేది మీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా, లేక తెలుగుదేశం పార్టీ 2014, 2019 చూసుకుందాం, ముందు సంగతి. మీరు మీ పరిపాలనలో 2019 నుంచి 2024 దాకా ఎన్ని రోడ్లు నిర్మాణం చేశారు అని చెప్తే మీ దగ్గర ఆన్సరే ఉండదు. ఈవేళ రోడ్లన్నీ కూడా తూట్లు పడిపోయి ఎక్కడా కూడా ప్రయాణికులు ప్రయాణించే పరిస్థితుల్లో చాలామందికి ఈ నడుము నొప్పి కలిగి అనేక రకాలుగా మరి హాస్పిటల్స్ పాలైపోయిన పరిస్థితి. మీరు చెప్తూ ఉంటారు, మేము ఉద్యోగాలు ఇచ్చేసాం, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చాం, 4,50,000 ఉద్యోగాలు. మరి మీరు వాగ్దానం చేసింది ఏంటి? ఈవేళ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సమ్మితికి దిగడం ఏంటి? అంతేకాకుండా నిన్న కాక మొన్న మరి 45 రోజులు మన అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, అలాగే ఆశా వర్కర్లు, మున్సిపల్ ఎంప్లాయీస్, మరి ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మీ ప్రభుత్వంలో సమ్మె చేసే పరిస్థితి. గతంలో ఉన్న జీతాలను కూడా మీరు ఇచ్చే పరిస్థితిలో లేకుండా ఈ 5 ఏళ్ళు నడిపేసి ఇప్పుడు వాళ్ళ జీతాల వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారంటే చాలా. మళ్ళీ మభ్య పెట్టాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సుల్ని తన సొంత సభలకు వాడుకుందాం, ప్రభుత్వ సొమ్ముని కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చూస్తున్నాం. ఒకటే మాట్లాడుతూ ఉన్నాం, మేము సిద్ధం అన్నాం. ఖచ్చితంగా ఫ్యాన్ రెక్కలు విరచడానికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎంతో కసితో సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో విధ్వంసమైన పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి విధ్వంసమైన పరిపాలన, సుపరిపాలన, లేకపోతే నీది విధ్వంసమైన పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంచేతంటే అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసాన్ని, రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని, ఏదైతే నిర్మాణాలను పగలగొట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాం, మరి ఏదైతే నేను విపరీతమైన పరిపాలన చేశాను, జనం పెత్తందారులకి పేదవాడికి పోటీ అంటా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో నిజమైన పెత్తందారుడు ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సమావేశంలో టీ గ్లాసు వాష్ బేషన్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫ్యాన్కి పవర్ లేకపోతే ఎందుకు ఉపయోగపడదు, కానీ సైకిల్ మాత్రం ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఉపయోగపడుతుంది. అదే బాణీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే బ్యారికేట్లు, పరదాలు లేకపోతే ప్రజల్లోకి రాలేరు.
సైకిల్ గుర్తు మీద పోటీ చేసే చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేసే యోధుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు నేను ఓపెన్ ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏ సమస్య మీదనా దేని మీదనా ప్రజా దర్బార్లో మనం తీర్చుకుందాం, బహిరంగ చర్చకు సిద్ధమా అని పిలిచారు. అదే కాదు, గ్రామ స్థాయిలో కూడా మేము చెప్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుండగా ఏ గ్రామంలో నాయకులైనా సరే మా గ్రామంలో మా ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చేశాం, మీ 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చేశారో చర్చ. నియోజకవర్గంలోని నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చేయడమే బొలిశెట్టి క్రికెట్ లీగ్ ధ్యేయం అని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక వాకర్స్ గ్రౌండ్ లో బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మనకే ఇస్తారో తెలియదు ఇప్పుడు కష్టం. తాడేపల్లిగూడెం పట్టణంలో కాన్స్టిట్యున్సీ వైజ్ క్రికెట్ లీగ్ని బొలిశెట్టి క్రికెట్ లీగ్ పేరుతో బొలిశెట్టి రాజేష్ మరియు పాలూరు సందీప్ అలాగే ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ అందరూ సహకారంతో మరి ఇక్కడ క్రికెట్ ఇవాళ స్టార్ట్ అవుతుంది జరిగింది. దీంట్లో దాదాపుగా 700 మంది యువకులు క్రికెట్ దీంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. మరి తాడేపల్లిగూడెం పట్టణంలో క్రికెట్ని ఇక్కడి నుంచి కూడా మంచి ఆటగాళ్ళని తయారు చేసే విధంగా ఒక గ్రౌండ్ని ఏర్పాటు చేయాలన్న కోరికని గత 5 సంవత్సరాల నుంచి మనం అనుకుంటూ ఉన్నాం. కానీ మన అధికారంలో లేం కాబట్టి కొన్ని మనం చేయలేకపోయాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్రికెట్ టీం ఇక్కడి నుంచి గుడి నుంచి ఒక టీం తయారు చేసే విధంగా మంచి కోచ్లను కూడా తీసుకొచ్చి దీన్ని క్రికెట్ గ్రౌండ్గా తయారు చేయాలని అనుకున్నాం. దాన్ని ఖచ్చితంగా చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఆడుదాం ఆంధ్ర అని దోచుకునే ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి. ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆడదాం ఆంధ్ర లేకపోతే క్రికెట్లు గవర్నమెంట్ డబ్బుతో కాకుండా ఇవాళ అందరినీ యువకులందరినీ కూడా మంచి ఉద్దేశంతో మరి క్రికెట్లో పాల్గొనే విధంగా మరి అందరూ దీనికి సహకరించి చిన్నా గారు, కరీం గారు, అలాగే మన సలాం గారు, వీళ్ళు ముగ్గురు మరి ఇక్కడ క్రికెట్ మరి గొర్రెలు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా చేస్తాం. అదేవిధంగా కొంతమంది ఇంకా అట్రాక్ట్ అయ్యి ఈ క్రికెట్ అనేది ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటే జనం కూడా అలవాటు పడతారు. ఖచ్చితంగా ఈ స్టేడియం కూడా డెవలప్ చేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి నెల ఒక లీగ్ జరిగేలాగా ఎవరో ఒకరు స్పాన్సర్ చేసి ఇది ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ఎక్కువ జరిగితే అంత తరువుగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి దాంట్లో వారి నైపుణ్యత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మనందరూ ప్రయత్నం చేద్దాం. ఈ మంచి కార్యక్రమంలో మీరు అందరూ భాగస్థులు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మన తాడేపల్లిగూడెంలో గత 5-6 సంవత్సరాలుగా కూడా మన గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ మీద మనకి ఇక్కడ ఈ ఎంసీజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ క్రికెట్ లీగ్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. గత సంవత్సరం మనం పెట్టడం జరిగింది బొలిశెట్టి క్రికెట్ లీగ్ అని. అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం సీజన్ 2లోకి. అయితే ఈ బీసీఎల్లో దాదాపుగా ఇప్పటికే 650 మంది ఆల్రెడీ స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి నమోదు చేసుకుని ఉన్నారు. ఇంకా ఒక 5 టీంలు యాడ్ అయ్యే అవకాశం కూడా ఉందని అన్నారు. దాదాపు ఒక 700 మంది కుర్రోళ్ళు ఇక్కడ దీంట్లో నమోదు చేసుకుని ఈ క్రికెట్ లీగ్ని వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మనం ఎప్పుడూ అనుకున్నది ఒకటే, యూత్ అంత ముందుగా యావత్ భారత జాతి కూడా సకాలంగా తలెత్తుకుని చెప్పే పేరేటువంటి శ్రీ 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 ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా యువత గుండెల్లో పౌరుషం తగిల్చినటువంటి ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం కూడా నిజంగా చాలా మంచి శుభసూచకంగా చెప్పుకుంటాం. మరి గతంలో ఏర్పరిచే BCL 1 ఇప్పుడు BCL 2 స్టార్ట్ అయింది. ఈ సీజన్లో 50 టీంలు పాల్గొన్నాయి. ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ని పారదర్శకంగా మేనేజ్మెంట్ కానీ మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని కండక్ట్ చేయడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది. క్రీడాకారులు ఎవరైనా సరే గెలిపోవటంలో పక్కన పెట్టి
మీరు ఒక మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యువతని చెడు మార్గాలకి వెళ్లకుండా వాళ్ళకు ఉన్న టాలెంట్ని ఎప్పుడు కూడా పుణికిపుచ్చుకుని తీసుకునే విధంగా వెనకాల మనకెప్పుడు సహాయం చేసేటువంటి శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు కానీ అలాగే మన పెద్దలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మా యొక్క బీసీఎల్ మిత్రబృందం నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క క్రీడాకారు కూడా క్రీడా స్ఫూర్తిని చాటుకొని ఒక మేనేజ్మెంట్కి పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అఖండ భారత హిందూ హృదయ సామ్రాట్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ బీజేపీ నాయకులు పసుపులేటి వెంకట రామారావు మరియు ఈతకోట తాతాజీ బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం నందు శోభాయాత్రను గొల్లగూడెం సెంటర్ నుండి పోలీస్ ఐలాండ్ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వరకు శోభాయాత్ర నిర్వహించబడినది. అలాగే నిర్వహించిన సమరసత సేవా ఫౌండేషన్ వారు, అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే మనకి మంచి సందేశం ఇచ్చినటువంటి రామకృష్ణ గారు, ఆయన సంఘ ప్రముఖులు, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎత్తుగొడ తాతాజీ గారికి మరియు నర్సే సోమేశ్వరరావు గారికి, మిగతా అందరి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరి ఆయన గుర్తుంచుకుంటూ ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈ శోభాయాత్రలతో ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి ఆయన యొక్క వీర చరిత్ర మన ఈ భారతీయులందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఆయన పుట్టిన కాడి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ పెద్దలు పసుపులేటి రామారావు, ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా శోభాయాత్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. సోదరులారా, పెద్దలు రామకృష్ణ గారు చెప్పినట్టుగా హిందూ హృదయ సామ్రాట్, జిజియాబాద్ ముద్దుబిడ్డ, మరాఠా యోధుడు మన ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి యువత ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే నిన్నటి రోజున ఢిల్లీలో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ నాకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ అని చెప్పడం జరిగింది. సోదరులారా, మనం తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా మనం విజయం దిశగా బలంగా హిందువుల ఐక్యతను చాటవలసిన ఆవశ్యకత అవసరం. ఈరోజు శ్రీశైలం ఆలయ శిఖరానికి శివరాత్రి సందర్భంగా జరిగే పాదా దర్శనంలో వినియోగించే పాదాను తాడేపల్లిగూడెంలో పలువురు భక్తులు సందర్శించుకుంటున్నారు. పెంటపాడు మండలం రామచంద్రపురానికి చెందిన పార్వతీశం అనే చేనేత కార్మికుడు తమ కుటుంబం సంవత్సర కాలంలో దీనిని పూర్తి చేశారు. తాడేపల్లిగూడానికి చెందిన గ్రంథి ప్రసాద్ నివాసంలో దీనిని భక్తులు దర్శనార్థం ఉంచారు. అనంతరం శివస్వాముల పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం
భద్రనామదేశ్య సన్నపల్లి గోత్రోద్భస్య చంటీనామదేశ్య పెడపాల గోత్రోద్భస్య సురేష్ నామదేశ్య వశిష్ఠ గోత్రోద్భస్య వెంకటనారాయణమూర్తి నామదేశ్య పెడపాల గోత్రోద్భస్య సర్వేశ్వరనామదేశ్య చెప్పండి సాకుటుంబానాం సమాంతమానాం గోత్రోద్భస్య శ్రీ సిద్ధి బుద్ధి సమగ్రనాయక దేవతా ప్రీత్యర్థం పాల్పాద గోత్రోద్భస్య శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం ఆయుః ఆరోగ్య ఐశ్వర్య వృత్త్యర్థం ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ గౌరీ దేవతా ప్రీత్యర్థం హంసగోత్రోద్భస్య శ్రీ అభయాంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం వశిష్ఠ గోత్రోద్భస్య శ్రీ సీతా సమేత లక్ష్మణ శ్రీరామచంద్ర దేవతా ప్రీత్యర్థం మండపస్థిత ఆవాహిత దేవీ దేవతా ప్రీత్యర్థం యజమానస్య గోత్రోద్భస్య వశిష్ఠ గోత్రోద్భస్య వెంకటేశ్వర నామదేశ్య అరవల గోత్రోద్భస్య సత్యనారాయణ నామదేశ్య పురమంజలి గోత్రోద్భస్య సిద్ధిరాజు నామదేశ్య పల్లంక గోత్రోద్భస్య శ్రీ సత్యకృష్ణ నామదేశ్య సత్యపాల గోత్రోద్భస్య రాంబాబు నామదేశ్య నాగుల గోత్రోద్భస్య రామకృష్ణ నామదేశ్య పైడిపాల గోత్రోద్భస్య దుర్గాప్రసాద్ నామదేశ్య పైడిపాల గోత్రోద్భస్య వీర వెంకట బాలాజీ నామదేశ్య అరవల గోత్రోద్భస్య వీరాంజనేయులు నామదేశ్య పలపల గోత్రోద్భస్య శర్మదుర్గారావు నామదేశ్య రఘుకుల గోత్రోద్భస్య ప్రతాప్ బాలాజీ నామదేశ్య సాంసమాసిదాః గంగే శివనే శివ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జినే గురు ఓంకారం భై ఓం 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 జన్మ నక్షత్రవశాత్తు ఏ ఏ లగ్న అనిష్ట స్థానేషు స్థిత కృత ఆగామి సంచిత సర్వదోష నివారణార్థం నామయోః సకలగండ నివారణార్థం మృత్యుదోష నివారణార్థం నవగ్రహ ఆనుకూల్యత లక్షల వాసానికి స్నానం చేసుకోండి. శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈరోజు మాఘమాసం ఆదివారం రోజున శ్రీశైలం మల్లికార్జున శివరాత్రిలో జరుగు తలపాగా నేయికి నేస్తారు. ఆ పాగా దువ్వ దగ్గర రామచంద్రాపురం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా నేస్తారు. ఈరోజు అవకాశం మా ఇంటికాడ, ఆ పేరు శ్రీనివాస్ వరప్రసాద్, తాడేపల్లిగూడెం. నేను వ్యాపారస్తుని. మా ఇంటికి శివ తలపాగా వచ్చి మమ్మల్ని భగవంతుడు అనుగ్రహ కృపకి పాత్రలు అయ్యాను. ఎందువల్లంటే శివుడంటే నాకు చాలా ఇదైన ఇది. ఇన్నాళ్ళు ఒక సంవత్సరం పాటు నేను గుడికి వెళ్లకుండా మా ఇంట్లో మా అమ్మగారు కాలం చేసిన వాళ్ళని వెళ్ళలేదు. కానీ ఈ రోజున ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను మొద్దున. ఈ రోజు మహత్యం ఏంటంటే ఆ పాగా దర్శనమే నా దగ్గరికి వచ్చి మా ఇంట్లోకి వచ్చి అప్పటికప్పుడు 2:30కి ఆ స్వామి నేసే స్వామి మీరు ఇంటికి తీసుకెళ్ళిన ప్రసాద్ గారు అని చెప్పానంటే నాకు ఇంటికి అప్పుడే ఎందుకు ఏంటంటే కాదని తీసుకెళ్ళాలంటే తీసుకొస్తే అప్పటికప్పుడు పురమాయించి శివుడు నా దగ్గరకు వచ్చినట్టుగా భావించి ఈ అనుభవం ప్రతి ఒక్కరికి కలగాలని, శివభక్తి గురించి పెరగాలని ఆకాంక్షిస్తూ నేను ఈ శివమాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతిసారి కూడా నేను ప్రోత్సహించి చేయటం, వేసుకోమంటాం. వాసవి సత్రంలో కూడా మేము శివపీఠం పెట్టాం. ఎవరైనా పెట్టుకుని అక్కడ పడుకుంటే కూడా అవకాశం చేయమని చెప్పాం. చేస్తున్నారు. 41 రోజులు వేశారు. ఈసారి 21 రోజులు అయితే మన వెంకటేశ్వర గారు భిక్ష పురమాయించారు 21 రోజులకి. మన గురుస్వామి అందరూ కూడా కలిసి మేము అందరం కూడా చాలా చేసేవాళ్ళం. శివ రథోత్సవం కూడా చేసాం గతంలో. ఈ శివభక్తి పెరగాలని, శివుడి మీద మన హిందూ ధర్మం ప్రకారంగా అన్నీ ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈ వచ్చిన స్వాములందరికీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తాడేపల్లిగూడెం పళ్ల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ సేటియు అనుబంధం 31వ వార్షికోత్సవం మరియు పళ్ల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు పందల సన్యాసిరావు సంతాప సభ స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనములో జవ్వాది శ్రీను అధ్యక్షతన జరిగింది. రోడ్ల మీద మేకలు, కంచెలు మొత్తం రైతులు బయలుదేరారు. ఢిల్లీకి రైతులు వస్తున్నారని పేరితే ప్రభుత్వం ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఇంటి పడదాలు లేకుండా పోయింది, ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. అయినా సరే రైతులు ఊరుకోలే. మేము మళ్ళీ ఢిల్లీ వస్తున్నాం అని చెప్పి ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు అన్నట్టు రైతులంతా కూడా ఇవాళ అక్కడ కార్యక్రమం అయితే గత 4 రోజులు 5 రోజుల నుంచి మొత్తం ఢిల్లీని ముట్టడించారు. ఢిల్లీని ముట్టడిస్తే ప్రభుత్వం ఢిల్లీలో చేశారు. 1 సంవత్సరం పాటు ఉన్నారు. 100 మంది చచ్చిపోయారు. ఢిల్లీ సరిహద్దున చలిని
మొత్తం ఎండని దేని లెక్క చేయకుండా సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దు మోతేశారండి. సరిహద్దు ఉంటే మొత్తం సచ్చినట్టు ప్రభుత్వం దిగొచ్చి చెప్పింది ఏంటంటే, నేను పొరపాటు చేశాను, ఈ చట్టాలను నేను వెనక్కి తీసుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చి మీరు లేకుండా ఆపేసారు. ఎందుకని రైతులు కాపు చేసుకుంటారు, డాక్టర్ మీద గుర్చిపోతే బయటకు కాలు లేకపోతే మొత్తం ఆదుకుంటుంది. కాబట్టి ఉపాధి కోల్పోతున్న కార్మికుల్ని, ప్రధానంగా అసంఘటితంలో పనిచేస్తున్న కార్మికులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పాలకులు మేము డిమాండ్ చేస్తున్నాం, అసంఘటితంలో పనిచేస్తున్న కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని కోరుతాను. సమగ్ర చట్టం చేయడం ద్వారా వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయినా లేకపోతే చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సమగ్ర చట్టాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు అసంఘటితంగా పనిచేస్తున్న కార్మికులు కానీ ముఠా ఖర్చు లేదు. వీళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కూడా కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. పర్ మార్కెట్ వర్కర్స్ యూనియన్ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ వార్షికోత్సవంలో గత సంవత్సర కాలం నుంచి ఈ సంవత్సర కాలంలో నిర్మించిన కార్యకలాపాలు సమీక్ష చేసుకొని రానున్న కాలానికి నూతన కమిటీ ఎన్నుకోవడం కోసం సమావేశాలు జరుగుతున్నాయి. మరి ప్రధానంగా ఈ కాలంలో చూసినప్పుడు కార్మికుల మీద ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రోజు రోజుగా ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల ఫలితంగా కార్మికుల యొక్క ఉపాధి కూడా రోజు రోజుగా పడిపోయే పరిస్థితి. కాబట్టి ఈ పాలక నాయకత్వంలో ఢిల్లీలో రైతులు ఢిల్లీ సరిహద్దు మొత్తం ముట్టడించారు. ఏంటి డిమాండ్? ఈ ప్రభుత్వం గత 2 ఏళ్ల నాడు రైతాంగాన్ని వ్యతిరేకంగా, వ్యవసాయ రంగాన్ని వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని విదేశాల నుంచి వస్తున్న కార్పొరేట్లు కానీ, విదేశాల్లో ఉన్న కార్పొరేట్లు కానీ మన దేశ వ్యవసాయాన్ని మొత్తం అప్పగించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినప్పుడు 3 రకాల చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాల యొక్క అమల్లోకి వస్తే కనుక ఈ దేశంలో కుంచనపల్లి ద్వారాతనగర్లో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం నందు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి 2 సంవత్సరములు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా స్వామివారి ద్వితీయ వార్షికోత్సవములో భాగంగా ఉదయం 7 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మల్లిడి కనికిరెడ్డి దంపతులతో అంగరంగ వైభవంగా జరిగినది. మరియు ఆలయం దగ్గర మధ్యాహ్నం నుండి భారీ అన్న సమారాధన జరిగినది. టీసీలో చేస్తున్నాండి. సాంబార్ చెప్పు. కుంచనపల్లి సమీపంలో ద్వారకా నగర్ అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తమ్ముడు మల్లేశ్వరరావు గారు కానీ, అలాగే రైస్ మిల్ రెడ్డి గారు కానీ, అలాగే పవన్ గారు కానీ, అలాగే పెద్దలు మల్లేశ్వర పంతులు గారు కానీ, మా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా మిత్రుడు పాతూరి సభ్యులు శంకర్ ధనబాబు గారు, అలాగే ఇక్కడికి పాల్గొన్నటువంటి ఇతర పెద్దలు అందరికీ కూడా ముందు ఇంత పెద్ద ఎత్తున ఒక ఆలయం నిర్మాణం అంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమం సంకల్పం కలిగిందంటే ఆ భగవంతుడి యొక్క వాళ్ళకి ఆ శక్తిని భగవంతుడే కల్పించాడు. ఈ సంకల్పం మొట్టమొదట 67 గజాలతో ప్రారంభించినటువంటి ఈ ప్రోగ్రాము సుమారు 300 గజాలు పైనే 600 గజాల్లో ఆలయ నిర్మాణం చేపట్టడం అంటే అది మామూలు విషయం కాదు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. దీనికి తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి రానున్న 2 నెలల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వీళ్ళని పూర్తి చేసే విధంగా భగవంతుడు
వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, అలాగే భగవంతుడు ఏ సంకల్పంతో మంచి కార్యక్రమం చేయాలని భగవంతుడు సంకల్పించాడో దానికి ఆయనే శక్తిని కూడా ఆయనే ప్రసాదించాడు. ఆ శక్తిని ఈ కమిటీ సభ్యులందరికీ కూడా వెంకటేశాయ నమో నమః. ఈరోజు కుంచెనపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ సముదాయమునందు మేము మొదటగా నెలకొల్పినటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఈరోజు స్వామివారికి విగ్రహాన్ని పెట్టి 2 సంవత్సరములు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, తదుపరి ఈ ఆలయం దగ్గర గొప్ప అన్న సమారాధన కార్యక్రమం కూడా చేయించున్నాము. ఎంచేతనంటే ఈ ఆలయం చుట్టుపక్కల ఇంత పెద్ద దేవాలయం ఎక్కడా లేదు. ఈ అన్న సమారాధన చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశము ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ స్వామివారి ఆలయ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి, ఈ ఆలయం ఎంతవరకు ఉందనే విషయం తెలుసుకుని భక్తులు కూడా ఒక మంచి సదుద్దేశంతో ఈ ఆలయ నిర్మాణానికి కూడా విరాళాలు ఇస్తారనే సదుద్దేశం. గ్రామం ద్వారకా నగర్లో శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభించాలని మా తమ్ముడు మల్లిబాబు తన మరి స్వామి ఆయనకి కల్లో కనిపించేప్పుడు ఏమో తెలియదు కానీ చాలా బలంగా ఈ యొక్క ఆలయం నిర్మించాలని తను ముందుగా ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణంలో చాలామంది పాల్గొని స్వామి వాళ్ళందరినీ కూడా తమ్ముడికి బాగా సపోర్ట్గా ఉండేలా కూడా ఏర్పాటు చేశాడు. ఆ ప్రాసెస్లోనే స్కీ స్టేజ్లో కాల ధర్మరాజు గారు వాళ్ళ అబ్బాయిలు మా కాల గోపీకృష్ణ, అలాగే వాళ్ళ తమ్ముడు దుర్గాప్రసాద్, అలాగే కనికిరెడ్డి గారు, అలాగే నా పేరు, నా ద్వారా కూడా ఈ యొక్క ఆలయానికి శంకుస్థాపన చేసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా కుటుంబం తరఫున మా మిత్రుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. 67 గజాలతో ప్రారంభమైనటువంటి ఈ దేవాలయం ఈరోజు 600. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.